గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జగ్గైపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గ్రేడ్ శాఖ గ్రంథాలయంలో నవంబర్ 14 నుంచి 20 వరకు జరగనున్న కార్యక్రమాలను ఈరోజు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, విద్య ప్రతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే శక్తి. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యను సమాజ ప్రగతికి ముఖ్య ఆయుధంగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాల అభివృద్ధిపై విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా డిజిటల్ లెర్నింగ్, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, స్మార్ట్ క్లాస్ రూములు, ఈ లైబ్రరీ సదుపాయాల ఏర్పాటు వంటి అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంలో పునాది రాళ్లు. జగ్గైపేట గ్రేడ్ శాఖ గ్రంథాలయంలో క్రమం తప్పకుండా చదువుకునే పలువురు విద్యార్థులు తాజాగా విడుదలైన డిఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకాలు పొందడం ఎంతో గర్వకారణం. కష్టపడి చదివిన వారికి గ్రంథాలయ వనరులను సమర్థంగా ఉపయోగించుకున్న ప్రతిభావంతులైన ఈ యువకులకు ప్రభుత్వం, సమాజం తరపున అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి విజయాలు మరిన్ని పుట్టాలి అంటే గ్రంథాలయాలను మరింత బలోపేతం చేయాలి. జగ్గైపేట పట్టణంలో గ్రంథాలయ సదుపాయాలను విస్తరించడం, కొత్త పుస్తకాల కొనుగోలు, డిజిటల్ వనరుల ఏర్పాటు, చదువులకు అనువైన వాతావరణం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటాము. యువత పట్టణ సంస్కృతిని అలవర్చుకుని విద్యలో ప్రమాణాలు పెంచుకుని రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములవ్వాలి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వార్తలు విధంగా పాఠశాలలో ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో కూడా గ్రంథాలయాలు ఉంటాయి. ఖచ్చితంగా స్టడీ అవర్, ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో లైబ్రరీ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇదే. ప్రతి ఒక్కళ్ళు ఇలా మాట్లాడినట్టు మార్పులు తప్ప మార్పు లేదు. మార్పు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా లైబ్రరీ ఏర్పాటు చేసుకుని న్యూస్ పేపర్ కావచ్చు, బుక్స్ కావచ్చు ఖచ్చితంగా చదువుకునే విధంగా. ఎందుకంటే పిల్లలకి ఏ కాటి మార్పులు రావాలి, ఉద్యోగం సాధించాలని చెప్పి మనం కానీ తల్లిదండ్రులు కోరుతాము. అటు కాకుండా వెనకటి చెప్తున్నారు, సద్గ్రంథ పఠనము, సత్సంగం అనేది చాలా ఉపయోగపడుతుంది. మంచి గ్రంథాలు చదువుకోవడం, సత్సంగానికి వెళ్ళడం అనేది మానవుల ఆలోచన విధానం చాలా మారుతుంది. మరి తప్పకుండా టీవీలకి, వాట్సాప్లకి, ఫోన్లు కాకుండా ఇటువంటి పుస్తకాలు మంచి సమాజాన్ని మెరుగుచేసేది, మీరు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి ఈ విషయం మీద పుస్తకాలు తప్ప ఇది ఇంటర్నెట్లో కాకుండా ఎప్పుడైతే చదివితే తప్పకుండా చాలా ప్రశాంతంగా మంచి ఆలోచనలు ఉంటే మరి ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలను ప్రోత్సహిస్తూ ప్రతి వాళ్ళు పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఏ విధంగా మరి పిల్లలకి ఇచ్చేది బంగారం అందిస్తున్నాము, డబ్బులు అందిస్తున్నాము కాకుండా మంచి పుస్తకాలు కనుక పిల్లలకు, తల్లిదండ్రులు కనుక పిల్లలకి ఇస్తే తప్పకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆలోచన వస్తుంది. కాబట్టి అందరూ కూడా అటువంటి ఆలోచన ముందుకు పోవాలి, సమాజంలో మార్పు కోసం ముందుకు పోవాలని చెప్పి కోరుతూ గ్రంథాల ఆలోచన శుభాకాంక్షలు చేస్తూ సెలవు. నాస్తి జాగ్రత్త భయం, ఇది ఒక శ్లోకం. తర్వాత శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజనం గజం హస్త సహస్రేషు దుష్టం దూరేచ బధ్యే. శకటం పంచహస్తేషు, బండికి 5 భారం దూరంలో ఉండాలి. శకటం పంచహస్తేషు. దశహస్తేషు వాజనం, గుర్రానికి 10 భారం దూరంలో ఉండాలి. గజం హస్త సహస్రేషు, ఏనుగుకి 10 భారం దూరంలో ఉండాలి.
దుష్టం దూరేచ వచ్చే దుష్టుడికి ఎంత దూరంలో ఉండాలంటే వాళ్ళకి కనపడినంత దూరంలో మనం వెళ్ళిపోవాలి. అది ఈ శ్లోక భావార్థం. ఇంకొకటి అలాగే చాలా వచ్చు. మాతృహీన శిశుజీవనం వృత శాంతిహీన తపస్స ఫలం వృత శాంతి కాంతహీన నవయవనం వృత తింత్రిణీ రసవిహీన భోజనం. ఇలా ఒక్కొక్క స్కూల్, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ చుట్టుపక్కల ఏ ఊరైనా, కేవలం జగ్గయ్యపేట కాదు, ఎట్లా రావాలి? వస్తాను ఇక్కడ ఉంటాను 4 రోజులు.